ఆధునిక మానవ జీవితం ప్లాస్టిక్తో ముడిపడిపోయింది. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు మనం వాడే వస్తువులలో ప్లాస్టిక్ ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఈ ప్లాస్టిక్ మన పర్యావరణాన్ని మాత్రమే కాకుండా మానవ శరీరాన్ని కూడా నిశ్శబ్దంగా ఆక్రమిస్తోంది. ఇటీవల జరిగిన వైద్య పరిశోధనలు ఒక దిగ్భ్రాంతికరమైన నిజాన్ని వెలుగులోకి తెచ్చాయి. ప్లాస్టిక్ కణాలు కేవలం వయోజనుల శరీరంలోనే కాకుండా పవిత్రమైన తల్లి పాలల్లో, గర్భంలో పెరుగుతున్న పసికందు శరీరంలో కూడా చేరిపోయాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. మానవ మనుగడకు అత్యంత సురక్షితమైనదిగా భావించే తల్లి గర్భం కూడా ఇప్పుడు ప్లాస్టిక్ కాలుష్యానికి గురవ్వటం మానవాళి భవిష్యత్తుకే ఒక పెద్ద హెచ్చరిక. ఈ ప్లాస్టిక్ వస్తువులు కాలక్రమేణా విచ్ఛిన్నమై 5 మిల్లీమీటర్ల కంటే తక్కువ పరిమాణంలోకి మారతాయి. వీటినే మైక్రోప్లాస్టిక్స్ అంటారు. ఇవి గాలి, నీరు, మనం తినే ఆహారంలో కలిసిపోతున్నాయి. గర్భిణీ స్త్రీలు ప్లాస్టిక్ బాటిళ్లను వినియోగించటం, ప్లాస్టిక్ కవర్లలో ప్యాక్ చేసిన వేడి ఆహారాన్ని తినటం వల్ల ఈ కణాలు వారి శరీరంలోకి ప్రవేశిస్తాయి. తల్లి రక్త ప్రవాహం ద్వారా ఇవి గర్భస్థ శిశువు మావి, బొడ్డు ప్రేగును దాటుకుని నేరుగా శిశువు శరీరంలోకి చేరుతున్నాయి. ప్రసవం తర్వాత తల్లి పసికందుకు ఇచ్చే అమృతం లాంటి పాలల్లో కూడా ఈ మైక్రోప్లాస్టిక్స్ కనిపిస్తుండటం తీవ్ర ఆందోళన కలిగించే విషయం. గర్భంలో ఉన్న పిండం, నవజాత శిశువుల చాలా సున్నితంగా ఉంటారు. ఈ దశలో వారి శరీరంలోకి ప్లాస్టిక్ రసాయనాలు చేరడం వల్ల భవిష్యత్తులో తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ప్లాస్టిక్లో ఉండే బిఫినాల్ ఏ, థాలెట్స్ వంటి రసాయనాలు శరీరంలోని సహజ హార్మోన్ల వ్యవస్థను దెబ్బతీస్తాయి. గర్భంలో ఉన్నప్పుడే ప్లాస్టిక్ ప్రభావానికి గురైన పిల్లల్లో పుట్టుకతో వచ్చే లోపాలు, అవయవాల సక్రమ ఎదుగుదల లోపించే ప్రమాదం ఉంది. హైదరాబాద్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ పరిశోధనల ప్రకారం ప్లాస్టిక్ రసాయనాలు భవిష్యత్తులో పిల్లల పునరుత్పత్తి సామర్థ్యాన్ని దెబ్బతీసి వంధ్యత్వానికి దారితీయవచ్చు. అలాగే చిన్న వయసులోనే ఊపిరితిత్తుల సమస్యలు, అలర్జీలు, రోగ నిరోధక శక్తి క్షీణించటం వంటి సమస్యలు రావచ్చు. తల్లిపాలల్లో మైక్రోప్లాస్టిక్స్ ఉన్నాయనే భయంతో పిల్లలకు పాలు ఇవ్వటం ఆపకూడదని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది. ప్లాస్టిక్ వల్ల వచ్చే నష్టం కంటే తల్లిపాల వల్ల లభించే రోగనిరోధక శక్తి చాలా ఎక్కువ. అయితే ఈ ముప్పును తగ్గించడానికి గర్భిణీలు, బాలింతలు తమ జీవనశైలిలో తక్షణ మార్పులు చేసుకోవాలి. ప్లాస్టిక్ పాత్రలలో ఆహారాన్ని వేడి చేయటం పూర్తిగా ఆపేయాలి. ప్లాస్టిక్ బాటిళ్లకు బదులుగా స్టెయిన్లెస్ స్టీల్, రాగి లేదా గాజు సీసాలను వాడాలి. ప్యాక్ చేసిన రెడీ టు ఈట్ జంక్ ఫుడ్స్కి దూరంగా ఉండి సహజమైన తాజా ఆహారాన్ని తీసుకోవాలి. ప్లాస్టిక్ మహమ్మారి నుండి మన భవిష్యత్తు తరాలను రక్షించుకోవడానికి ప్లాస్టిక్ రహిత గర్భధారణ వైపు అడుగులు వేయటం నేటి తక్షణ అవసరం.